మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు రోజుకు ఒకటి బయటపడుతున్నాయి. అయితే రెవెన్యూ మంత్రి భూ కబ్జాలను బీఆర్ఎస్ నేతలు వరుసగా వెలుగులోకి తెస్తున్నారు. ఇలా పొంగులేటిని ప్రధాన ప్రతిపక్షం టార్గెట్ చేస్తున్నా ప్రొటెక్ట్ చేయాల్సిన కాంగ్రెస్ నేతలు సైలెంట్ గా ఉండడంతో ఆంతర్యమేంటి? సపోర్ట్ చేయాల్సిన సొంత పార్టీ నేతలు లోలోన సంబరపడుతున్నారా? ఇంతకీ పొంగులేటి ఎపిసోడ్ పై హస్తం పార్టీలో ఇన్సైడ్ టాక్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలను బీఆర్ఎస్ ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి ఆయన కంపెనీ చేస్తున్న భూ కుంభకోణాలను వెలుగులోకి తెచ్చింది గులాబీ పార్టీ. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ ను ఆధారాలతో సహా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఎండగట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలపై శాసనసభ సంఘాన్ని వేయాలని డిమాండ్ చేశారు. అయితే అందుకు నో చెప్పిన రేవంత్ సర్కార్ సిబిసిఐడి విచారణకు ఆదేశించి సరిపెట్టింది. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాల ఎపిసోడ్ ను మరవకముందే వట్టి నాగులపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి చేసిన భూ కబ్జా కేసును బయటపెట్టింది బీఆర్ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. అయితే తాజాగా నాదర్గుల్లో దాదాపు 7,000 కోట్ల విలువైన భూములకు టెండర్ పెట్టింది పొంగులేటి కంపెనీ. ఈ భూ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు హరీష్ రావు. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నేతలు వరుసగా పొంగులేటి కుటుంబం పాలకులు చేస్తున్న అక్రమాలను బయటపెడుతూ వస్తున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ గా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతలు సైలెంట్ గా ఉంటున్నారన్న టాక్ ఉంది. అసెంబ్లీ వేదికగా బయటపడ్డ రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ పై అనివార్యంగా మంత్రులు అండగా నిలవాల్సి వచ్చింది. తోటి మంత్రిని ప్రొటెక్ట్ చేయకపోతే ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతుందని రియాక్ట్ అయ్యారు. అటు మరొక ఎపిసోడ్ లో పొంగులేటి రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వ విప్లు ప్రెస్ మీట్ పెట్టారు. కానీ తాజాగా నాదర్గుల్ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ నేతలెవరూ స్పందించేందుకు ముందుకు రాలేదు. పైగా శ్రీనివాసరెడ్డి అక్రమాలను బీఆర్ఎస్ వరుసగా వెలుగులోకి తెస్తుండటంతో లోలోన సంబరపడుతున్నారట. అందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యేలు పార్టీ నేతలను పొంగులేటి లైట్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. అందుకే ఎవరూ సపోర్ట్ చేయడం లేదని చెబుతున్నారు. రెవెన్యూ మంత్రిగా ఆ శాఖను అడ్డు పెట్టుకుని ఇంత దోపిడీకి పాల్పడుతున్నారా అంటూ హస్తం నేతలు ఆశ్చర్యపోతున్నారట. తాము ఏదడిగినా నో చెప్పే మంత్రికి ఇదంతా జరగాల్సిందేనని అంటున్నారని టాక్. మొత్తానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు చీమల పుట్టలా ఒక్కొక్కటి బయటపడుతుంటే కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా ఖండించకపోవడంపై విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.